ఐపీఎల్లో నార్మల్గా అందరికీ బ్యాట్స్మెన్స్ రికార్డు ఎక్కువగా గుర్తుండిపోతాయి. అయితే 2008లో మొదలైన ఫస్ట్ సీజన్ నుంచి చాలామంది బౌలర్లు కూడా తమ సత్తాను నిరూపించుకున్నారు. ఈ బౌలర్లలో కొందరు ఫేస్ బౌలింగ్ వేగం గుర్తుండిపోతుంది. ఐపీఎల్ 2024లో 11వ మ్యాచ్లో డెబ్యూ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ యంగ్ ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్ పేరు కూడా ఈ లిస్టులో చేరింది. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో అత్యంత వేగవంతమైన బంతిని బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్లో తన తొలి మ్యాచ్లోనే మయాంక్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను కంటిన్యూస్గా 145 లేదా అంతకంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశాడు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్లో మయాంక్ యాదవ్ 12వ ఓవర్ ఫస్ట్ బాల్ని 155.8 కిలోమీటర్ల వేగంతో బౌల్ చేశాడు. ఐపీఎల్ 2024లో అత్యంత వేగంగా బంతిని బౌలింగ్ చేసిన రికార్డు కూడా సృష్టించాడు. అయితే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా బంతిని బౌలింగ్ చేసిన ఆటగాడిగా షాన్ టైట్ రికార్డు సృష్టించాడు. అయితే మొత్తం ఐపీఎల్ గురించి మాట్లాడితే ఈ లిస్టులో మయాంక్ యాదవ్ 5వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా బంతిని బౌలింగ్ చేసిన రికార్డు ఆస్ట్రేలియన్ ఫార్మర్ క్రికెటర్ షాన్ టైట్ పేరు మీద ఉంది. ఇతను 157.7 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడు. ఐపీఎల్ 2011లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న సమయంలో షాన్ టైట్ ఢిల్లీ క్యాపిటల్స్పై ఈ ఘనత సాధించాడు. తర్వాత న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ లూకీ ఫెర్గ్యూసన్ 2వ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటన్స్ తరపున ఆడుతున్నప్పుడు అతను రాజస్థాన్ రాయల్స్పై 157.3 కిలోమీటర్ల వేగంతో బంతిని వేశాడు. ఆ తర్వాత ఇండియాకు చెందిన ఉమ్రాన్ మాలిక్ ఈ లిస్టులో 3వ స్థానంలో ఉన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నప్పుడు అతను ఐపీఎల్ 2022లో ఢిల్లీ క్యాపిటల్స్పై 157 కిలోమీటర్ల వేగంతో బంతిని బౌలింగ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తర్వాత ఐపీఎల్ 2020లో 156.2 కిలోమీటర్ల వేగంతో బంతిని బౌలింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్కు చెందిన ఆండ్రీస్ నాట్జే 4వ స్థానంలో ఉన్నాడు. మయాంక్ యాదవ్ ఇప్పుడు 5వ స్థానంలో నిలిచాడు. మరి ఈ రికార్డ్ని బ్రేక్ చేసే బౌలర్స్ ఇంకెవరైనా ఉన్నారనిపిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.